ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం కదా మనం చెప్పుకుంటున్నాం. అందులో రాజమండ్రి కళాశాల సంఘటన గురించి నిన్న డిస్కస్ చేసాం. తర్వాత బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన గురించి కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత కాకినాడ కొట్లాట ఒకటిని కోటప్ప కొండ సంఘటన ఉన్నాయి. కాకినాడ కొట్లాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక జిల్లా మెడికల్ ఆఫీసర్ కెంప్ అని ఆయన వెళ్తూ ఉంటే, జిల్లా మెడికల్ ఆఫీసర్ కెంప్ అతని పేరు. అతను అలాగూ తన బండిలో వెళ్తూ ఉంటే కొంతమంది పిల్లలు విద్యార్థులు వందే మాతరం అని అరవడంతో ఈ కెప్టెన్ కెంప్ అనే అతను ఆ ఒక పిల్లాడిని బాధేస్తాడు. దాంతో వాడు మూర్ఛొచ్చి పడిపోతాడు, మూర్ఛపోయి. సో ఇది గమనించినటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ కెంపుకు దొరగారు ఎక్కడైతే బస చేశారో దాని మీద దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాడు కలెక్టర్ గారు. ఆ కొట్లాటలో కొంతమందికి గాయాలు కూడా అవుతాయి. ఆ కొట్లాటలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందికి శిక్ష విధించడం, అదొక ఘర్షణ కాకినాడలో జరిగింది. అది మెడికల్ ఆఫీసర్ మీద దాడి. అంటే వందే మాత్రం అని పిల్లలు అరవడంతో అతను గట్టిగా కొట్టడంతో ఈ ఘర్షణ మొదలైంది. దాంతో చాలామంది కోపోద్రిక్తులైనటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఈ కెంప మీద దాడి చేయడం, తర్వాత జిల్లా కలెక్టర్ బందోబస్తు ఏర్పాటు చేయడం. ఆ బందోబస్తు ఏర్పాటు చేసిన తర్వాత కూడా రాళ్ళు అవి రువ్వుకోవడం జరిగింది. కొంతమంది గాయాలయ్యాయి పోలీసులకు కూడా. అయితే ఆ తర్వాత ఆ, పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసులు కేసు బుక్ చేశారు. కొంతమంది శిక్ష పడింది. అది కాకినాడ కొట్లాట అనేది ఒక చిన్న సంఘటన. తర్వాత కోటప్ప కొండ సంఘటన 1909లో జరిగింది. ఇది వందే మాతర ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనగానే చెప్పుకుంటాము. కోటప్ప కొండ సంఘటన ఇక్కడ ఏంటంటే ఆ, కోటప్ప కొండ మీద శివరాత్రి ఉత్సవాలు, జాతరలు జరుగుతూ ఉంటాయి. కోటప్ప కొండ మీద శివరాత్రి జాతర ఉత్సవాలు. దానికి చిన్నప్పరెడ్డి అనే ఆయన తన జోడెద్దుల బండి కట్టుకొని అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడ బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసు ఇతని మీద చేయి చేసుకోవడంతో ప్రజలందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి తగలబెట్టేస్తారు. సో ఈ సంఘటనకు అంతటికీ కారణం చిన్నప్పరెడ్డి అనే చెప్పి ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతనికి జీవిత కారాగార శిక్ష విధించడం జరిగింది. ఇది చిన్నప్పరెడ్డి ఎద్దుల బండ్ల తాలూకా సంఘటన. ఇది కోటప్ప కొండ మీద శివరాత్రి ఉత్సవాలకు వెళ్తాడు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే. చిన్నప్పరెడ్డి పేరు చిన్నప్పరెడ్డి. జరిగిన సంఘటన 1909. కోటప్ప కొండ మీద శివరాత్రి ఉత్సవాలు, జాతర జరుగుతున్నప్పుడు అతను ఎద్దుల బండితో వెళ్ళడం, అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్తో ఘర్షణ ఏర్పడడం. దాంతో ఆ పోలీస్ కానిస్టేబుల్ చిన్నప్పరెడ్డిని కొట్టడం జరిగింది. దాంతో అక్కడ కోపోద్రిక్తులైనటువంటి ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు. దీంట్లో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. చివరికి ఈ సంఘటనకు కారణం చిన్నప్పరెడ్డి అని చెప్పి అతన్ని ముద్దాయిగా నిలబెట్టి అతనికి జీవిత కారాగార శిక్ష విధించడం జరిగింది. ఇది కోటప్ప కొండ సంఘటన అని సింపుల్గా ఒక 4 లైన్లు రాయాల్సి ఉంటుంది మామూలుగా. కాకినాడ కొట్లాట కేసు, మెడికల్ ఆఫీసర్ పిల్లాడిని కొట్టడం, తర్వాత ప్రజలందరూ మళ్ళీ రెచ్చిపోయి వాళ్ళ మీద దాడి చేయడం. అది కాకినాడ కొట్లాట సంఘటన. ఇది కోటప్ప కొండ సంఘటన. ఇది ఓకే. ఇవి వందే మాతర ఉద్యమ కాలంలో జరిగినటువంటి సంఘటనలు. ఏంటంటే 1907లో బిపిన్ చంద్రపాల్ పర్యటన ఒకటి రాయాలి. బిపిన్ చంద్రపాల్ మనకు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడలో ఉపన్యాసాలు ఇచ్చాడని చెప్పుకున్నాం కదా.
అతని ఉపన్యాసాలని తెలుగులోకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అనువాదం చేశారని చెప్పుకున్నాం. చిలకమర్తి లక్ష్మీనారాయణ గారు తెలుగులో అనువాదం చేశారని చెప్పుకున్నాం కదా. అతని ప్రభావం వల్ల గాడిచర్ల హరిశరోత్తమరావు లాంటి వాళ్ళు జాతీయోద్యమంలోకి అడుగు పెడతారు. విద్యాభ్యాసాన్ని కూడా వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని, ఉద్యోగ అవకాశాలు వదులుకొని గాడిచర్ల హరిశరోత్తమరావు, కన్నిగంటి హనుమంత్ ఇటువంటి వాళ్ళందరూ కూడా స్వతంత్రోద్యమంలోకి అడుగు పెడతారు. మంచి ఊపునిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఉద్యమం వైపు అనేక మంది యువత జాయిన్ అవుతారు ఈ ఉద్యమంలో. అతని పర్యటన వల్ల చెప్పుకున్నాం. రాజమండ్రి కళాశాల సంఘటన చెప్పుకున్నాము. తర్వాత కాకినాడ కొట్లాట కేసు, తర్వాత ఈ చిన్నపరెడ్డి ఈ కోటప్ప కొండ శివరాత్రి తిరునాళ్ళకి వెళ్ళడం, అక్కడ గొడవ జరగడం పోలీసులతో, అనేక మందిని అరెస్ట్ చేయడం, అవన్నీ జరిగాయి. అదొక సంఘటనగా రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తెనాలి బాంబు కేసు అని తెనాలి ప్రాంతంలో తెనాలి ప్రాంతంలో ఒక బాంబు బయటపడింది. అది ఏ ఊర్లో అంటే నంది వెలుగు వాస్తవ్యుడైన చెన్నుగాడు అతని పేరు. నంది వెలుగు వాస్తవ్యుడైనటువంటి చెన్నుగాడు అనే హరిజనుడు కంచర్లపాలెం గ్రామం వద్ద, చెన్నుగాడు ఊరి పేరేంటి? నంది వెలుగు. బాంబు దొరికింది కంచర్లపాలెం. ఈ కంచర్లపాలెం సమీపంలో బాంబు అతనికి బయటపడుతుంది. అక్కడ పేలింది అతను వెళ్తూ ఉంటే. సో ఈ బాంబు ఎందుకు తెచ్చారు, ఎవరు తెచ్చారు, అక్కడ రైల్వే స్టేషన్ని, రైల్వే ట్రాక్లని పేల్చేయడానికి తెచ్చారా, ఇది కలకత్తాలో తయారైందని నిర్ధారించారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడానికి రైల్వే ట్రాక్లను పేల్చడం కోసం అని తెచ్చారా దీన్నని, ఈ విషయంలో కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానం ఉన్న వాళ్ళందరి మీద అరెస్ట్ చేయడం జరిగింది. తెనాలి బాంబు కేసు అంటారు దీన్ని. ఇది వందే మాతర ఉద్యమ కాలంలో ఒక భాగంగా ఒక చిన్న సైడ్ హెడ్డింగ్గా పెట్టుకొని రాయాల్సి ఉంటుంది మీరు. రాజమండ్రి అదే బిపిన్ చంద్రపాల్ పర్యటన దగ్గర నుంచి ఒక్కొక్క చిన్న చిన్న పేరాలుగా రాయాలి. ఓకే. ఈ తెనాలి బాంబు కేసు అంటే తెనాలి సమీపంలో నంది వెలుగు గ్రామ వాస్తవ్యుడు చెన్నుగాడు కంచర్లపాలెం సమీపంలో అతను వెళ్తూ ఉండగా బాంబు పేలడం. ఈ బాంబు ఎక్కడి నుంచి తెచ్చారు, దేనికోసం తెచ్చారు అనే మీద విచారణ. ఆ విచారణ అనంతరం కొంతమంది అనుమానితుల్ని శిక్షించడం, జైల్లో పెట్టడం. ఇది తెనాలి బాంబు కేసు. ఓకే. ఇది కూడా వందే మాతర ఉద్యమ కాలంలోనే జరిగింది. సో ఈ 4-5 సైడ్ హెడ్డింగ్స్ మీరు రాసుకుంటారు. ఇక స్వదేశీ ఉద్యమం కూడా దీనికి అంటారని చెప్పుకున్నాము. దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారని చెప్పుకున్నాం మనం. స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడం, విదేశీ వస్త్రాలని బహిష్కరించడం. విదేశీ వస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ కొని ఉంటే వాటిని బయటికి తెచ్చి కాల్చేయడం, లేదా విదేశీ వస్త్రాలను అమ్మే దుకాణాల దగ్గర పికెటింగ్ నిర్వహించడం. అర్థమైందా? ఇంకా స్వదేశంలో తయారైనటువంటి అగ్గిపెట్టెలు, సబ్బులు, ఇంకా ఫ్యాన్సీ సామాన్లు, ఇవన్నీ కూడా స్వదేశస్తులు తయారు చేసినటువంటి ఆ షాపులకే వెళ్ళి స్వదేశీ వస్తువులనే కొనండని ప్రచారం చేయడం స్వదేశీ ఉద్యమంలో భాగం. అంతేకాకుండా విదేశీ స్కూళ్ళు, కాలేజీలని బహిష్కరించేసి స్వదేశీ విద్యను ప్రవేశపెట్టుకోవాలి. స్వదేశీ స్కూళ్ళు, కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు చాలా కృషి చేస్తాడు. ఓకే. కోపల్లి హనుమంతరావు కూడా ఎక్కువ కృషి చేస్తాడు. కోపల్లి హనుమంతరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీళ్ళిద్దరూ జాతీయ విద్య కోసం, అంటే స్వదేశీ విద్య కోసం, అంటే విదేశీ సిలబస్, విదేశీ విద్య, స్కూళ్ళు, కాలేజీలని బహిష్కరించేసి స్వదేశీ కళాశాలను ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తారు వీళ్ళు. ఇది స్వదేశీలో భాగమే, స్వదేశీ విద్య. ఓకే. అనేక చోట్ల జాతీయ కళాశాలలు ఏర్పాటయ్యాయి, స్కూళ్ళు ఏర్పాటయ్యాయి ఈ వందే మాతర ఉద్యమం ఫలితంగా. ఓకే. తర్వాత స్వదేశీ స్టోర్స్. ఇప్పుడు మనం షాపింగ్ మాల్ అంటాం కదా, మామూలుగా ఏదో మోర్ షాపింగ్ మాల్ అన్ని రకాల వస్తువులు ఒక దగ్గరే దొరుకుతాయి చూసారా మోర్ షాప్లో. అలాగే స్వదేశీ స్టోర్స్ ఏర్పాటు చేసి స్వదేశంలో తయారైనటువంటి అనేక వస్తువుల్ని ఒకే షాపులో పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. చాలా చోట్ల ఇటువంటి స్టోర్స్ని ఏర్పాటు చేసి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించారు.
దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వస్త్రకారుల తాలూకా వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఇక్కడ చేనేత వస్త్ర పరిశ్రమ అంతా కూడా అడుగంటిపోయి నష్టపోయి నాశనం అయిపోయింది. మళ్ళీ స్వదేశీ నినాదంతో స్వదేశీ వస్తువులకి స్వదేశీ వస్త్రాలకి డిమాండ్ పెరిగింది. దానివల్ల భారతీయ పరిశ్రమకారులు భారతీయ వ్యాపారస్తులు లాభపడ్డారు. కాబట్టి ఇది స్వదేశీ ఉద్యమంలో భాగమే. అంతేకాకుండా స్వదేశంలో పరిశ్రమలు స్థాపించి స్వదేశీ ఇక్కడ వస్తువులు తయారు చేయడానికి శిక్షణ కోసం జపాన్కి పంపించారు కొంతమందిని. జపాన్ వెళ్ళి అక్కడ శిక్షణ పొంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు స్థాపించడం జరిగింది. అంటే జపాన్ వెళ్ళడానికి కావాల్సిన ఫండ్స్ అవి చాలామంది దగ్గర కలెక్ట్ చేసి ఆ ఫండ్స్తో కొద్దిమంది సెలెక్టెడ్ పీపుల్ని జపాన్ పంపించి అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు స్థాపించి స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి చేశారు. ఇవన్నీ స్వదేశీ ఉద్యమం కింద వస్తుంది. ఇది ఇంకొక సైడ్ హెడ్డింగ్గా వస్తుంది. అది ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం అనేది ఈ విధంగా వరుసగా రావాలి. మామూలుగా అసలు స్వదేశీ వందే మాతర ఉద్యమం అంటే ఏంటి, అక్కడది మనం నేషనల్ మూమెంట్లోది ప్రస్తావన రాయాలి. ఒక పేజీ అంతా కూడా ఏంటది, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం అనేది ఇచ్చింది. దీన్ని 1905 అక్టోబర్ 16వ తారీఖున దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా హిందువులు ముస్లింలు అందరూ ఏకమయ్యి ఈ బెంగాల్ విభజనని రద్దు చేయడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే వందే మాతర ఉద్యమం పేరు వచ్చింది దానికి. అంటే బెంగాల్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. వందే మాతర గీతం పాపులర్ అవడం వల్ల వందే మాతర ఉద్యమం వచ్చిందని. తర్వాత ఇక్కడ స్వదేశీ పరిశ్రమలకి స్వదేశీ వస్తువులకి వాడమని ప్రచారం చేయడం వల్ల ఇది స్వదేశీ ఉద్యమం కూడా పేరు వచ్చిందని అర్థమైందా. ఇది బహిష్కరణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా వందే మాతర గేయం అనేది చాలా పాపులర్ అయిందని అది ఒక పేజీలో రాసుకొస్తూ, తర్వాత ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం ఈ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన నుంచి ఊపందుకుందని, అతని పర్యటన విశేషాలు, రాజమండ్రి కళాశాల సంఘటన, ఆ తర్వాత కాకినాడ కొట్లాట కేసు, ఇవన్నీ వరుసగా రాస్తారు కోటప్పకొండ. చివరిలో స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల బహిష్కరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, వాటి ప్లేస్లో స్వదేశీ వస్త్రాల వాడకం, స్వదేశీ వస్తువుల వాడకం, ఇవన్నీ రాసుకుంటే మీకు అద్భుతమైన ఎస్సే తయారైపోతుంది. మామూలుగా చాలా ఈజీగా సునాయాసంగా రాసేస్తారు మనం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమం. అసలు హోమ్ రూల్ ఉద్యమం అంటే ఏమిటి, ఎప్పుడు ప్రారంభమైంది, దీన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు, అంటే ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు, గతంలో మీకు తెలిసిన విషయాలు ఉంటే ఏమైనా చెప్పండి. మామూలుగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు, అసలు హోమ్ రూల్ ఉద్యమం దేని కొరకు చెప్పాలి. అని బిసెంట్ బాలగంగాధర్ తిలక్. ఎవరెవరు కరెక్టే చెప్పు. అనిబిసెంట్ బాలగంగాధర్ తిలక్. సార్. ఓకే, అనిబిసెంట్ బాలగంగాధర్ తిలక్. ఓకే, అసలు హోమ్ రూల్ అంటే ఏమిటి? హోమ్ రూల్ అంటే పేర్లోనే ఉంది దాని అర్థం. హోమ్ రూల్, హోమ్ అంటే ఇల్లు, అంటే మన ఇంటిని మనమే, రూల్ అంటే పరిపాలించుకోవడం, అంటే మన ఇల్లుని మనమే, అంటే దాని అర్థం మన దేశాన్ని మనమే పరిపాలించుకునే స్వపరిపాలన కావాలని డిమాండ్ చేయడం, భారతీయులకి పరిపాలించుకునే అధికారం ఇమ్మని అడగడం. అంటే సార్వభౌమ అధికారం కానీ సంపూర్ణ స్వరాజ్యం కానీ డిమాండ్ చేయట్లేదు, ఇంకా ఓన్లీ స్వపరిపాలన మాత్రమే కోరుతున్నాం. ఆ స్వపరిపాలన కోరుతూ డిమాండ్ చేస్తూ ఒక ఉద్యమం ప్రారంభమైంది. దాన్నే హోమ్ రూల్ ఉద్యమం అని అంటాం. ఓకే, ఇది హోమ్ రూల్ ఉద్యమం. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రారంభమైంది. ఇది
మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరుగుతుంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం ఒక పక్క జరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా అప్పటికి ఏం జరిగిందంటే కొన్ని సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని సానుకూల పరిస్థితులు ఏమిటి అంటే బాలగంగాధర్ తిలక్ మాండలే జైలుకి 6 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి తిరిగి వస్తాడు. అంటే 1907 సూరత్లో స్ప్లిట్ అయిపోయింది కదా కాంగ్రెస్. అతివాదులు మితవాదులు పూర్తిగా విడిపోయి చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అతివాదులందరినీ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఆ అతివాదుల్లో ప్రముఖుడైనటువంటి బాలగంగాధర్ తిలక్కి మాండలే జైలుకి పంపించింది రంగూన్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ తర్వాత విడుదలవుతాడు బాలగంగాధర్ తిలక్. విడుదలైన తర్వాత అతని ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఇద్దరు కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి కృషి చేస్తాడు. అయితే అతివాదులు మితవాదులు కలవాలని, మళ్ళీ ఇద్దరు కలిసినప్పుడే మళ్ళీ స్వతంత్రోద్యమం పుంజుకుంటుంది, బలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వందే మాతర ఉద్యమం తర్వాత ఇంకా ఎటువంటి పాపులర్ మూవ్మెంట్ స్టార్ట్ కాలేదు. ఉద్యమం అంతా నీరుగారిపోయింది, నిస్తేజం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మరొక మూవ్మెంట్ అవసరం అని చెప్పి అతివాదులు మితవాదులు కలవాలని అనిబిసెంట్ కృషి చేసింది. ఓకే, అతివాదులు మితవాదులు కలవడానికి అనిబిసెంట్ కృషి, ముస్లిం లీగు కాంగ్రెస్ రెండు కలవడానికి బాలగంగాధర్ తిలక్. ముస్లిం లీగు కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తేనే మంచిదని బాలగంగాధర్ తిలక్ కృషి చేస్తాడు. ఈ రెండు సంఘటనలు 1916 లక్నో సమావేశంలో సంభవించింది. కాంగ్రెస్ సమావేశం 1916లో 1916లో లక్నో సమావేశం ఏర్పాటైంది. ఈ లక్నో సమావేశంలోనే కాంగ్రెస్ ముస్లిం లీగు రెండు కలుస్తాయి, ఏకమవుతాయి. మితవాదులు అతివాదులు కలుస్తారు. సో ఈ పరిస్థితుల్లో మొదటి ప్రపంచ యుద్ధం వలన ఇక్కడ ఆహార దినుసుల ధరలు పెరిగిపోవడం ప్రజల్లో అశాంతి వచ్చింది. ప్రజల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేక భావాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి, అనుకున్న డిమాండ్స్ సాధించాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక మూమెంట్ అనేది అవసరం అని చెప్పి ఐర్లాండ్ మోడల్లో, అంటే ఇంగ్లాండ్ ఐర్లాండ్కి స్వపరిపాలన ఇచ్చింది. అక్కడ వాళ్ళ ఉద్యమ ఫలితంగా ఐర్లాండ్ తరహాలో భారతీయులకు కూడా స్వపరిపాలన కావాలి. స్వపరిపాలన అనేది అత్యంత అవసరం. ఈ స్వపరిపాలన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది అని అనిబిసెంట్ తిలక్ ఇద్దరూ భావించడం జరిగింది. ఇది 1916లో. ఓకే, అయితే మొట్టమొదట 1916 ఏప్రిల్లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభిస్తాడు ముందుగానే. అదే సంవత్సరం సెప్టెంబర్లో అనిబిసెంట్ ప్రారంభిస్తుంది హోమ్ రూల్ లీగ్. ఓకే, అనిబిసెంట్ లేట్గా సెప్టెంబర్లో, తిలక్ ఏమో ఏప్రిల్లో ముందుగానే స్టార్ట్ చేస్తాడు. తిలక్ బొంబాయి మినహా మహారాష్ట్ర, అంటే ఎక్స్క్లూడింగ్ బొంబాయి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ ప్రాంతంలో తిలక్ తాలూకా హోమ్ రూల్ ఉద్యమ పరిధి. మిగతా భారతదేశం అంతా కూడా అనిబిసెంట్ది. సో ఈ విధంగా హోమ్ రూల్ ఉద్యమం ఇద్దరి సారథ్యంలో నడుస్తుంది. తిలక్ది ఏంటంటే బొంబాయి మినహా మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. మిగతా భారతదేశం అంతా కూడా అనిబిసెంట్. అంటే హోమ్ రూల్ ఉద్యమంలో అనిబిసెంట్దే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఈ హోమ్ రూల్ లీగ్ తాలూకా ఆవశ్యకతలన్నీ తెలియజేయాలి కదా స్వపరిపాలన గురించి. సో అనేక యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అసలు హోమ్ రూల్ అంటే ఏంటో తెలియాలి కదా ముందు ప్రజలకి, దాని ఉపయోగం తెలియాలి. హోమ్ రూల్ వల్ల భారతీయులకి పరిపాలనలో అనుభవం వస్తుంది. పరిపాలనలో భారతీయుల్ని భాగస్వామ్యం చేయడం వలన అసలు హౌ టు రూల్, ఎలా పరిపాలించాలి, ఆ విషయంలో భారతీయులకి ట్రైనింగ్ వస్తుంది. భారతీయుల అవసరాలు భారతీయులకే తెలుస్తాయి. ఇండియన్స్ తాలూకా ప్రాబ్లమ్స్, నీడ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? బాధలు పడుతున్న వాళ్ళకే అవసరాలు తెలుస్తాయి. కాబట్టి సో భారతీయులకి స్వపరిపాలన ఇవ్వాలి. దాని తాలూకా అవసరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే భారతీయులను పూర్తిగా పరిపాలనకు దూరంగా ఉంచారు. కేవలం బానిసలుగా చూస్తూ బ్రిటిష్ వాళ్ళదే పెత్తనం అంతా కూడా. ఎటువంటి భాగస్వామ్యం భారతీయులకు ఉండేది కాదు. అందుకోసం స్వయం పాలన, స్వపరిపాలన కావాలని
ఈ స్వపరిపాలన అవసరము, అర్థం, దాని తాలూకు ప్రాముఖ్యత గురించి ప్రజలకి ఊరు వాడలా తెలియజేయడం కోసం అనేక యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఏమి రాసుకుంటున్నారా ఏమైనా? చాలా చక్కగా సినిమా కథలాగా ఏదో వినుకుంటూ వెళ్ళిపోతున్నారేమో. 2-3 రోజులు పోయిన తర్వాత నేను ఏం చెప్పానో మీకు ఒకటి గుర్తుండదు అలాగైతే. యూ హ్యావ్ టు రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లీస్ట్, మేజర్ పాయింట్స్. గతంలో చెప్పిన లెసన్ ఎప్పుడు మీకు 4th సెమిస్టర్లో చెప్పుకున్నదే కానీ అంతా మర్చిపోయారు మీరు. ఎవరు ముందు స్టార్ట్ చేశారు, ఎవరు వెనక్కి స్టార్ట్ చేశారన్నా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ గట్టిగా మందలించి ఏమైనా అడిగామనుకోండి, మీకు మళ్ళీ చదువు మీద మీకు విరక్తి కలిగేసే పరిస్థితిలో ఉంటారు మీరు. ఇదేదో అయిపోతున్నట్టు. మీరేం చదువుతున్నారో మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మాకు తెలుసు. మేము గట్టిగా ఏదనంటే మాత్రం మీకు మళ్ళీ చదువు మీద ఇంట్రెస్ట్ లేనట్టుగానే అయిపోతారు అంతే ఒకేసారి. సో ఎనీ హౌ యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, అంతా రాసుకోలేకపోయినా. సో హోమ్ రూల్ ఉద్యమం గురించి ఇది మైనర్గా, ఇది అందరికీ తెలియాల్సింది, ఎప్పుడో తెలియాలి మీకు. ఇప్పుడైనా కనీసం పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకొని మళ్ళీ దాన్ని రిమైండ్ చేసుకోండి. ఓకే. అనిబిసెంట్ దేశవ్యాప్తంగా అనేక హోమ్ రూల్ లీగు శాఖలు, అంటే అనేక ప్రాంతీయ యూనిట్స్, ప్రాంతీయ శాఖలు, ప్రాంతీయ ఆఫీసులు ఏర్పాటు చేసి హోమ్ రూల్ గురించి ప్రచారం ప్రారంభించింది. ఎలా అంటే ఇప్పుడు బహిరంగ సభలను ఏర్పాటు చేయడం, ఆ బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇవ్వడం, పాంప్లెట్స్ ముద్రించడం, పాంప్లెట్స్ ద్వారా స్వపరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలియజేయడం. ఓకే. పాంప్లెట్స్ ద్వారాగా, తర్వాత కొన్ని పుస్తకాలు ప్రచురించడం, అలాగే గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం. గ్రంథాలయాల్లో ఈ హోమ్ రూల్కి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు ప్రచురించి అక్కడ పెట్టడం, ప్రజల చేత చదివించడం, రీడింగ్ రూమ్స్. ఓకే. ఇలా ప్రచార కార్యక్రమం ఈ హోమ్ రూల్ తాలూకా అవసరం, స్వపరిపాలన తాలూకా ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేసే ఒక పెద్ద ఉద్యమం. దీనికోసం ప్రధానంగా బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ప్రజల చేత ఉపన్యాసాలు ఇప్పించడం, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం ద్వారాగా ఈ నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ఈ పరిస్థితి నుంచి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం. అంటే వందే మాతర ఉద్యమ కాలం నాటి కాంగ్రెస్ తాలూకా ఏంటి కనీసం ఓకే. 1916లో ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది కాంగ్రెస్కి పూర్వ వైభవాన్ని తేవడం. అంటే పూర్వ వైభవం అంటే 1907 ముందు, అంటే సూరత్లో స్ప్లిట్ అవ్వక ముందు కాంగ్రెస్ వైభవం. అంటే అతివాదులు మితవాదులు కలిసి ఉండేటప్పుడు ఉద్యమం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. నాయకులందరూ ఒకే తాటి మీద, ఒకే మాట మీద ఉండడం జరిగింది. బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తేవడానికి కావాల్సినటువంటి ఉద్యమం కొనసాగింది. అదంతా కూడా సూరత్ స్ప్లిట్ తర్వాత, అతివాదులను అరెస్ట్ చేసిన తర్వాత బాగా పూర్తిగా ఉద్యమమే లేకుండా పోయింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందా, ఉంటే ఏం చేస్తుంది? ప్రజల్లో ఎటువంటి ఇది లేదు, ప్రజల్లో ఒక రకమైన చైతన్యం లేదు, అంతా నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ పరిస్థితుల నుంచి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఈ ఉద్యమం చాలా ఒక సాధనంగా ఉపయోగపడింది, ఈ హోమ్ రూల్ ఉద్యమం. అయితే ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో కూడా అనిబిసెంట్ ఏమో ఆంధ్రదేశ పర్యటన చేస్తుంది. ఆంధ్రదేశ పర్యటనలో మదనపల్లిలో అనిబిసెంట్ ఒక జాతీయ కళాశాలను ఏర్పాటు చేస్తుంది. మదనపల్లి, రాసుకోండి పాయింట్. మదనపల్లిలో అనిబిసెంట్ జాతీయ కళాశాల ఏర్పాటు చేసింది. అంటే ఈ హోమ్ రూల్ ఉద్యమం కాలంలో ఆంధ్రదేశాన్ని పర్యటించింది.
అయితే ఈ హోమ్ రూల్ ఉద్యమంలో అనిబిసెంట్ ఆంధ్రదేశ పర్యటన తర్వాత ఇక్కడ ఊపందుకుంది. గాడిచర్ల హరిశర్వోత్తమరావు ఈ హోమ్ రూల్ లీగ్ తాలూకా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఇక్కడ లీడర్షిప్ తీసుకుంటాడు. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడపడం కోసం గాడిచర్ల హరిశర్వోత్తమరావు కీలకమైన పాత్ర పోషిస్తాడు. ఈ శాఖలకి అంటే హోమ్ రూల్ లీగ్ శాఖలకి కార్యదర్శిగా పనిచేస్తాడు గాడిచర్ల హరిశర్వోత్తమరావు. తర్వాత గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడలో అనేక చోట్ల లీగులు ఏర్పాటయ్యాయి. హోమ్ రూల్ లీగ్ తాలూకా శాఖలు ఏర్పాటయ్యాయి. ఓకే. కొండా వెంకటప్పయ్య, కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఆంధ్ర నాయకులు అంటే హోమ్ రూల్ లీగ్ అంటే హోమ్ రూల్లో స్వపరిపాలన ఉద్యమంలో ఆంధ్ర నాయకులు ఎవరెవరు పాల్గొన్నారు? ముందుగా రాయాల్సింది గాడిచర్ల హరిశర్వోత్తమరావు, తర్వాత కాశీనాథ్ నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, కాశీనాథ్ నాగేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్య అంటే గాంధీ గారి అనుచరుడు. పట్టాభి సీతారామయ్య గాంధీ అనుచరుడు, గొప్ప కాంగ్రెస్ వాది. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే బుక్ రాశాడు. అది ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. పట్టాభి సీతారామయ్య గాంధీ అనుచరుడు, ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే బుక్ రాస్తాడు. అదైనా రాసుకోండి ఆ పాయింట్. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రాసుకున్నారా? గాడిచర్ల హరిశర్వోత్తమరావు ముఖ్య లీడింగ్ పాత్ర తీసుకుంటాడు. గాడిచర్ల హరిశర్వోత్తమరావు లీడింగ్ రోల్. తర్వాత అతని సపోర్ట్గా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు కాశీనాథ్ నాగేశ్వరరావు చెప్పాను, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ఇటువంటి వాళ్ళు పాల్గొన్నారు. అనిబిసెంట్ మదనపల్లిలో కళాశాల ఏర్పాటు. హోమ్ రూల్ ఉద్యమ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా పాంప్లెట్స్ ద్వారాగా, ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారాగా, బహిరంగ సభలను ఏర్పాటు చేయడం ద్వారాగా ఇక్కడ గొప్ప ప్రచారం జరిగింది. ఉద్యమ వ్యాప్తి విశాఖపట్నం, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా మొత్తం అంతటా కూడా వ్యాప్తి చెందింది హోమ్ రూల్ లీగ్ గురించి. ఈ విధంగా హోమ్ రూల్ ఫలితంగా అనిబిసెంట్ అంటే జాతీయ విద్యా వ్యాప్తికి చిత్తూరు జిల్లాలో మదనపల్లి అని చెప్పాను. మదనపల్లి ఎక్కడుంది అనుకోకండి, చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో అనిబిసెంట్ కళాశాల ఏర్పాటు జాతీయ విద్యా విధానంలో భాగంగా. సో దాంతో ఈ ఉద్యమం ఇలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళిన సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా అనిబిసెంట్నేమో బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. అంటే ఈ ఉద్యమానికి ఎంత అన్రెస్ట్కి కారణం అనిబిసెంట్ అని చెప్పి అనిబిసెంట్ని గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ముఖ్యమైన దేశీయ నాయకులు అందరూ కూడా అనిబిసెంట్ని విడుదల చేయడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఎక్కడ పడితే అక్కడే ధర్నాలు, బ్రిటిష్ గవర్నమెంట్ డౌన్ డౌన్ అనుకుంటూ అనిబిసెంట్ని విడిపించాలని చెప్పి అనేక నినాదాలతో దేశవ్యాప్తంగా ఒక ఉద్యమే నడిచింది. దాంతో ఈ ఒత్తిడి భరించలేక బ్రిటిష్ గవర్నమెంట్ అనిబిసెంట్ని విడుదల చేసింది. అనిబిసెంట్ని విడుదల చేయగానే 1917లో 1917లో కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా అనిబిసెంట్ని ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా అనిబిసెంట్ని ఎన్నుకున్నారు. ఎప్పుడు ఎక్కడ 1917 కలకత్తా సమావేశానికి అనిబిసెంట్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిందని రాసుకోవాలి. 1917 కలకత్తా సమావేశంలో అనిబిసెంట్ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం
కాంగ్రెస్కి మొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్ అయ్యిందనమాట. మొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్ ఎన్నికైంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏమిటంటే 1925లో సరోజినీ నాయుడు కాంగ్రెస్కి కాన్పూర్ సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికవుతుంది. ఆ పాయింట్ కూడా రాసుకోండి మామూలుగా కన్ఫ్యూజన్ లేకుండా. 1925 కాన్పూర్ సమావేశంలో కాన్పూర్ సమావేశానికి శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నుకోబడింది. ఇప్పటిది 1925 కాన్పూర్ సమావేశం. ఏంటంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది, కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలంటే అనిబిసెంట్ అని పెట్టాలి, మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలంటే సరోజినీ నాయుడు పెట్టాలి. అవి కూడా అలాగే కూడా రాసుకోండి. కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్, దాని వెంటనే మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. వాళ్ళకి ఎదురుగా అనిబిసెంట్కి ఎదురుగా 1917 కలకత్తా సమావేశం, అనిబిసెంట్కి ఎదురుగా 1917 కలకత్తా సమావేశం, సరోజినీ నాయుడుకి ఎదురుగా కాన్పూరు 1925, 1925 కాన్పూర్ సమావేశానికి. సో తర్వాత 1917లోనే ఈ హోమ్ రూల్ ఉద్యమ ఫలితంగా, ఒక విధంగా హోమ్ రూల్ ఉద్యమ ఫలితంగా మాంటేగ్ అని ఆయన, మాంటేగ్ అంటే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, భారతదేశ వ్యవహారాల కార్యదర్శి మాంటేగ్ ఒక ప్రకటన చేస్తాడు ఆఫ్టర్ హోమ్ రూల్ మూమెంట్. అయితే ఈ భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అనే పదవి ఒకటి ఉంది. ఇది ఎప్పుడు క్రియేట్ చేయబడింది అసలు తెలుసా మీకు? అంటే గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అనేవాడు ఒకడు ఉన్నారు. గవర్నర్ జనరల్ అని లేదా వైస్రాయ్ అని పిలుస్తారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత కానింగ్ దగ్గర నుంచి, లార్డ్ కానింగ్ దగ్గర నుంచి వైస్రాయ్ అని కూడా బిరుదుంది గవర్నర్ జనరల్కే. అయితే ఈ భారతదేశ వ్యవహారాల కార్యదర్శి పదవి ఎప్పుడు క్రియేట్ అయింది? ఎవరన్నా తెలిస్తే చెప్పండి. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి ఎప్పుడు క్రియేట్ అయింది? పంతొమ్మిది వందల 57 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అయిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దు అయింది? సిపాయిల తిరుగుబాటు అనంతరం. అంటే సిపాయిల తిరుగుబాటు ప్రధాన ఫలితం ఏదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అవడమే. ఇది రద్దు అవగానే ఇంక పరిపాలన ఎవరు చూస్తారు? బ్రిటిష్ పార్లమెంటే డైరెక్ట్గా భారతదేశ పరిపాలన తీసుకుంటుంది. బ్రిటిష్ పార్లమెంటే భారతదేశాన్ని పరిపాలిస్తుంది అప్పటి నుంచి. సో భారతదేశం తాలూకా వ్యవహారాలన్నీ చూడడానికి ఒక కార్యదర్శిని నియమించారు. బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మంత్రి, అతనే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. అతనికి 15 మంది కౌన్సిల్ సభ్యులు, సలహా సభ్యులు ఇవ్వడం జరిగింది. 15 మంది కౌన్సిల్ సలహా సభ్యులు. ఈ 15 మంది కౌన్సిల్ సభ్యులతో హెల్ప్ తీసుకొని భారతదేశ వ్యవహారాల కార్యదర్శి ఒకవైపు, గవర్నర్ జనరల్ ఒకవైపు, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్లో పరిపాలన సాగుతుంది. ఒక పక్క గవర్నర్ జనరల్,
మరొక పక్క భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అండ్ 15 మెంబర్స్ కౌన్సిల్ సభ్యులు. 1858 నుంచి ఈ రకమైన పరిపాలన స్టార్ట్ అయింది. సో ఇక్కడ మాంటేగు ఈ హోమ్ రూల్ ఉద్యమం తర్వాత మాంటేగు ఒక ప్రకటన చేస్తాడు. త్వరలో భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెడతామని ఏమంటాడు మాంటేగు. మాంటేగు ఎవరంటే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. ఏమని ప్రకటన చేస్తాడంటే భారతదేశంలో త్వరలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెడతామని, అందులో భారతీయులకి భాగస్వామ్యం కల్పిస్తామని ప్రకటన చేస్తాడు. దాన్ని మాంటేగ్ డిక్లరేషన్ అంటారు. ఏంటది? భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం, భారతీయులకి అందులో భాగస్వామ్యం కల్పించడం, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తాడు. ఇది మాంటేగ్ ప్రకటన. ఈ ప్రకటన తర్వాతే 1919లో మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చాయి. చేమ్స్ఫర్డ్ అంటే గవర్నర్ జనరల్, మాంటేగు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. వీళ్ళిద్దరి పేరు మీదే మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేవి ఫేమస్ అయ్యాయి. అందులోనే డయార్కీ ఏర్పాటు, ద్వంద్వ ప్రభుత్వం, డయార్కీ ఏర్పాటు ఇవన్నీ ఉంటాయి అందులో. ఆ యాక్ట్ వేరేగా చెప్పుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇందులో ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమం అంటే ఏంటో చెప్పాలి. హోమ్ రూల్ ఉద్యమానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు, తిలక్ విడుదల కావడం, కాంగ్రెస్ ముస్లిం లీగు ఇద్దరు 1916లో లక్నో సమావేశంలో కలవడం, అతివాదులు మితవాదులు కలవడం, ఈ సందర్భంగా మరొక ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఉందని అనిబిసెంట్ ప్రకటించడం, తర్వాత తిలక్ కూడా దానికి సహకరించడం, ఇద్దరూ కలిసి ఐర్లాండ్ తరహాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారని, ముందుగా తిలక్ ప్రారంభించాడు ఏప్రిల్లో అని, తర్వాత సెప్టెంబర్లో అనిబిసెంట్ ప్రారంభించిందని, అసలు హోమ్ రూల్ తాలూకా ఎజెండా ఏమిటి అని, అంటే స్వపరిపాలన గురించి ప్రచారం చేయడం, ఎన్ని విధాలుగా ప్రచారం చేశారని వివరిస్తూ అంతా రాస్తూ, ఆంధ్రాలో కూడా వందే మాతర ఉద్యమం చాలా ఉధృతంగా జరిగిందని, అనిబిసెంట్ ఆంధ్రదేశ పర్యటనతోటి మరింత కార్యరూపం దాల్చింది ఈ ఇది హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రాలోని అక్కడ రాస్తారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో జాతీయ కళాశాలను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి గాడిసర్ల హరిసర్వోత్తమరావు దీనికి కార్యదర్శిగా పనిచేయడం, ఈ హోమ్ రూల్ లీగ్ శాఖలకన్నిటికీ కార్యదర్శిగా పనిచేస్తాడు. తర్వాత మిగతా వాళ్ళు కొండ వెంకటప్పయ్య, కాశీనాథన్ నాగేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య లాంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించి ఊరువాడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి స్వపరిపాలన గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, ఆంధ్రాలో అనేక ఇంచుమించుగా మోర్ దాన్ 40 నుంచి 49 అనుకుంటా మొత్తం హోమ్ రూల్ లీగు శాఖలను ఏర్పాటు చేశారు. ఆ హోమ్ రూల్ లీగు శాఖలు స్థానిక నాయకుల అండర్లో ఊరు వాడా ప్రచారం చేస్తారు స్వపరిపాలన అవసరం గురించి. ఈ స్వపరిపాలన కావాలని బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఐర్లాండ్ తరహాలో మనకి కూడా స్వపరిపాలన వస్తుందని చెప్పి వీళ్ళ భావం. దానికోసం తిలక్, అనిబిసెంట్ ఇద్దరు కృషి చేస్తారు. అయితే ఈ హోమ్ రూల్ ఉద్యమంలో మోస్ట్ పాపులర్ అయింది ఎవరంటే అనిబిసెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే అనిబిసెంటే మోస్ట్ పాపులర్. కారణం ఏంటంటే తిలక్ కొద్ది ప్రాంతానికే పరిమితం అవుతాడు, మిగతా భారతదేశం అంతటా కూడా అనిబిసెంటే హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రచారం చేస్తుంది. సో ఇది ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమం. ముందుది వందే మాతర ఉద్యమం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మరొక టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఆంధ్రాలో సహాయ నిరాకరణోద్యమం తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.